అంటే డైరీ రంగంలో సాంకేతిక నిపుణుల కొరత ఉన్నమాట వాస్తవం అండి. కెమిస్టులు గానీ, లేదంటే ఆపరేటర్స్ గానీ, లేదంటే ఈ ఎలక్ట్రీషియన్స్ గానీ, ఇట్లాంటి రంగాలలో పనిచేసేవాళ్ళు చాలా తగ్గిపోయారండి. తగ్గిపోయి ఇప్పుడంతా కూడా వేవంతా ఎలా వెళ్తుందంటే, అంతా కూడా సాఫ్ట్‌వేరు, ఈ ఈ మామూలుగా మనం ఏందంటే మెరుపులు చూసి వెళ్ళిపోతున్నారండి చాలామంది. కానీ ఈ రంగంలో చాలామందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి మంచి సాలరీస్ కూడా ఉన్నాయండి. చాలా మంచి మంచి సాలరీస్ ఉన్నాయి. ఈ రంగంలో యువత ఈ రంగాన్ని ఎంచుకోవడం చాలా అవసరం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఆహారం ఎంత అవసరమో, ఆహార ఉత్పత్తుల్ని తయారు చేయడానికి కావాల్సిన క్వాలిటీ పారామీటర్స్ కానీ, లేదంటే ఆ సంబంధించిన మిషనరీని రన్ చేయడానికి కానీ, దాంట్లో పనిచేయడానికి నిష్ణాతులు అయిన నిపుణులు కావాలండి. ఆ నిపుణులను తయారు చేయడంలో ఈ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు కానీ, లేదంటే ఐటీఐ కానీ, లేదంటే ఇలాంటి కోవకు చెందిన వాళ్ళందరూ ఈ డైరీ ఫీల్డ్లోకి వచ్చి ఉపాధి పొందడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటికైతే చాలా షార్ట్ ఉందండి. ఆ షార్ట్ను అధిగమించడానికి మేమైతే కొంత మార్కెట్లో ఉన్న పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేసుకొని, ఈ విలేజ్ లెవెల్లో తక్కువ చదువుకున్న వాళ్ళని, లేదంటే ఉద్యోగాలు లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని మేమే సొంతగా ట్రైనింగ్ ఇచ్చుకునే కార్యక్రమం చేపడుతున్నాం. డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉండాలి, మరి యాక్టివ్గా లేదు కదా. గవర్నమెంట్ వైపు నుంచి అలాంటి స్కీమ్స్ ఏమి లేవు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ పెట్టి దాంట్లో ఇది కూడా ఒక పార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలా అంటే అండి, పోలీస్ అకాడమీ ఉంది, పోలీస్ అకాడమీ, మిలిటరీ అకాడమీ, లేదంటే ఈ రకరకాల అకాడమీలు పెట్టి పిల్లల్ని ట్రైనప్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఫుడ్ ఇండస్ట్రీకి కూడా ఒక అకాడమీ స్టార్ట్ చేసి ఆ అకాడమీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం అయితే భవిష్యత్ తరాలకు చాలా అవసరం అండి. అది దీంట్లో ఈ రంగంలో ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొద్ది కాలం వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా రాబోయే తరాలకి, నెక్స్ట్ జనరేషన్కి ఈ రంగం మీద ఎక్కువ పట్టు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అండి, ఎవరికి కూడా పూర్తి స్థాయి అవగాహన లేదండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. చదువు అయిపోయింది, ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక 20,000 జీతం ఇవ్వాలి. అలా ఉంది పరిస్థితి. అంతే తప్ప మనం నేర్చుకుందాం, ట్రైన్ అప్ అవుదాం, 1-2 సంవత్సరాలు ట్రైన్ అప్ అవుదాం. ఆ ట్రైన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం దాంట్లో ఉండే ఎక్స్పీరియన్స్ని బట్టి రకరకాల కంపెనీలు మనం పిలుస్తే అనే ఆలోచన ఏ ఒక్క యూత్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లేదండి. ఇవాళ మా డైరీలో ల్యాబ్ ఉందండి. కెమిస్ట్ డిపార్ట్మెంట్లో ఎంత నీడ్ ఉందంటే ఇవాళ ప్రతిదీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అండి. క్వాలిటీ మీద విపరీతమైన దృష్టి పెట్టాల్సిన అవసరం రాబోయే రోజుల్లో రోజు రోజుకి పెరుగుతుంది అనే అవసరం. ఎందుకంటే అండి, మనం పాలు పిండే దగ్గర నుంచి పాలు మళ్ళీ కస్టమర్ ఇంటి దాకా చేరే వరకు రకరకాల టెస్టులు చేయాలి. టెస్టులు చేసి అసలు గేదె, ఇప్పుడు నేను ఇందాక మీతో చెప్పాను, యాంటీబయాటిక్ టెస్ట్ చేయాలి. యాంటీబయాటిక్ టెస్ట్ చేయాలంటే గ్రామీణ వాతావరణంలో ఎలా సాధ్యపడుతుందండి? ఒక స్ట్రిప్ వాల్యూ 150 రూపాయలు. 3 రకాల స్ట్రిప్స్ ఉంటాయి. మలేరియా, ఇలా ఏదైతే మనం గేదెకు వచ్చే భయంకరమైన జబ్బులు ఉంటాయో వాటిలో ఆ యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పుడు 3 రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి. టెస్టులు, లేదు యూరియా చెక్ చేయాలి, లేదు సాల్ట్ చెక్ చేయాలి, షుగర్ చెక్ చేయాలి. ఇవాళ ఏంటంటే ఈజీ మనీ కోసం చాలామంది తప్పుడు మార్గాలను ఎంచుకొని పనిచేసే పరిస్థితి అండి. ప్రతిదీ కూడా ప్రజారోగ్యం కోసం మనం పనిచేయాల్సిన తరుణంలో ఇలాంటి యువత సహకారం చాలా అవసరం అండి సమాజానికి. కాబట్టి చాలా రకాల అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి ఇండస్ట్రీలో అయితే, కొత్తగా వచ్చే యంగ్ జనరేషన్కి. ఈగల్ ఆగ్రో ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. నా వీడియోని చూసి నా వీడియోని ఆదరిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞాపి వందనాలు. మీరు డైరీ రంగంలో మీ సలహాలు, సూచనలు, మీ అనుమానాలకి తగిన విధంగా మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా సహాయం అందిస్తాం. మీరు ఏదైనా అడగాలనుకున్నప్పుడు కింద కామెంట్ రూపంలో నివృత్తి చేసుకోవడానికి మాకు మెసేజ్ పంపించవచ్చు. మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం.